కేతుగ్రస్త చంద్రగ్రహణం ఈరోజు 3:20 నుంచి సాయంత్రం 6:48 వరకు ఉంది. ఈ సమయంలో చేసే సాధన అంటే 1,00,000 రెట్ల ఫలితం ఉంటుంది. సాధన అంటే మీకు మీ గురువులు ఇచ్చినటువంటి మంత్ర అనుష్ఠానం కానీ యోగ ధ్యాన అనుష్ఠానాలు కానీ చేయడం వల్ల, లేదా యజ్ఞ క్రతువు ఆచరించడం కూడా మంచిదే. ఈ సమయంలో చాలా విశేష ఫలితాలు ఉంటాయి. దీంతో ఏమవుతుంది అని అంటే, ఈ సమయంలో చేయడం వలన మనము దేవతలకు శక్తిని ఇవ్వడము అనేది ఒకటి చెప్పబడ్డది. అంటే దేవతలను బలోపేతం చేయడం ఈ సందర్భంలో అవుతుంది అని మనకు చెప్పబడ్డది. దుష్టశక్తులు ఈ సమయంలో ప్రబలము ఉంటాయట. ఇప్పుడు చేతబడులు అయిన వాళ్ళు కానీ ఈ సమయంలో బాగా వాళ్ళు డిఫరెంట్గా ప్రవర్తిస్తారు. వాటి శక్తి పెరిగి దైవశక్తి సన్నగిల్లుతుంది. గ్రహణ కాలంలో మనం చేసే జపతపాలు ఈ లోకంలో అరిష్టాలను నివారించగలుగుతుంది. అందుకే లోక కళ్యాణం కోసం మీరు సాధన చేసిన అది లోకానికి ధారపోసినప్పుడు అది 1000 లక్ష రెట్ల కోటి రెట్ల ఫలితం మీకు వస్తుంది అని చెప్పి చెప్పబడ్డది. అందుకే ఈ టైంలో మనం చేసే సాధన మన కోసమే కాదు, విశ్వ కళ్యాణం కోసం కూడా. ఈ టైంలోనే దుష్టశక్తులు ప్రబలి ఈ గ్రహణ కాలం సమీపిస్తున్న సమయంలో కానీ, గ్రహణ కాలం కొద్ది రోజుల ముందు, ఇప్పుడు మొన్న యుద్ధం స్టార్ట్ అయింది ఏదో కంట్రీలో, అదంతే గ్రహణం ఎఫెక్టే. గ్రహణం తర్వాత కొన్ని ఉంటాయి. ఇట్లా మనకు చెప్పబడ్డాయి, ఊరికే చెప్పబడలేదు. కాబట్టి గ్రహణ కాలం అనేది అంతరిక్షంలో జరిగే ఒక అద్భుతమే అన్నా కానీ ఆ అద్భుతం వెనుక ఉన్న పరమాద్భుతాలు ఇట్లుంటాయి. అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఒకే కక్షలో వచ్చినప్పుడు ఆ నీడ భూమి మీద పడ్డప్పుడు, మనకు చంద్రుడి నీడ పడ్డప్పుడు సూర్యుడి నీడ పడ్డప్పుడు ఆయా గ్రహణాలు రావడం అనేది మనకు మధ్యలో భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు రావడము, ఇలాంటి స్థితి వచ్చినప్పుడు దాన్ని గ్రహణము అని చెప్పి అంటారు. అది విడిపోవడమా ఆ నీడనే సర్పంగా చెప్తారు అన్నట్టు. కాబట్టి ఆ రాహుకేతువులు అనేది ఛాయాగ్రహాలు కాబట్టి ఆ ఛాయనే ఒక గ్రహంగా మనకు చెప్పబడ్డది. ఈ సమయంలో ఎవరు ఏ సాధనలు అయితే అనుష్ఠానం చేస్తారో వారికి ఆయా ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని చెప్పబడ్డది. కాబట్టి సాధనలు చాలా గొప్పగా ఈ సందర్భంలో ఒక నిష్టగా, ఒక అకుంఠిత దీక్షతో మనము ఆచరించాలి. కుండలీశ నాగ ఎవరైతే ఉపదేశం తీసుకున్నారో, కుండలీశ నాగది కానీ, కుండలీశ నాగ సాధన కానీ, మహాప్రాణ విద్య కానీ, దీంతో ఏమవుతుంది కుండలీశ నాగ దీక్షతోని అని అంటే, రాహుకేతు సంబంధిత దోషాలు కానీ, మనకేవైతే జాతక దోషాలలో ఉన్న రాహుకేతు ప్రభావాలకు సంబంధించినవి కుండలీశ నాగ జంటనాగ తత్వము, రాహుకేతువుల తత్వము కాబట్టి కుండలీశ నాగ దీక్ష ఎవరైతే చేస్తూ ఉంటారో వారు నిత్యము వారికి ఏ గ్రహ ప్రభావం ఉండదు. ఎవరైతే మహాప్రాణ విద్య చేస్తారో, నేను 100,000 సార్లు చెప్పాను, అదంతా కుండలిని తత్వమే. కుండలీశ నాగ అనేది మనం ఇప్పుడు చంద్రగ్రహణ కాలంలో చేసే ఒక ఆరాధన కాదు. అది ఎప్పుడు చేసినా మనిషికి ఉన్న ఏ గ్రహ ఛాయల బాధలు కూడా రావు. అందుకే మహాప్రాణ విద్య సాధన చేస్తే ఇడా పింగళ నాడులు సెటిల్డ్గా, అంటే వాటి యొక్క ప్రభావము, వాటి ద్వారా వచ్చే ఏదైతే తత్వం ఉంటుందో, ప్రభావాలు ఉంటాయో అవన్నీ అధిగమిస్తాడు సాధకుడు. మహాప్రాణ విద్య సాధన ఎందుకు గొప్పది అంటే, అది నాగతత్వానికి సంబంధించింది, ప్రాణతత్వానికి సంబంధించింది. నాగతత్వం ప్రాణతత్వం ఎప్పుడైతే నీలో పెరుగుతుందో, నాగతత్వం పెరగడం అంటే శక్తి పరవళ్ళు దొక్కడం, ప్రాణతత్వం పెరిగితేనే శక్తి పరవళ్ళు దొక్కుతుంది. అందుకే ప్రాణ విద్యకు కుండలీశ నాగ మీ లోపల అభివ్యక్తం అవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, కుండలీశ నాగ అంటే ఎక్కడో ఉన్న దేవత కాదు, మీలోనే ఉన్న నిద్రాణమై ఉన్న శక్తి. అది మేలుకుంటే కుండలీశ నాగ. కుండలిని జాగృతి, నాగతత్వం, సర్పతత్వం
అది మేలుకొన్న వారికి ఏ గ్రహ సంబంధిత ఇంపాక్ట్స్ వాళ్ళ మీద పడవు. ఏ గ్రహణ సంబంధిత ఇంపాక్ట్స్ అంటే ప్రభావాలు పడవు. ఇది నేను నా జీవితంలో నేను చూశాను. మేము దుష్కాలాలలో కూడా అద్భుతాలు సృష్టించాం. అంటే గ్రహ దుష్కాలాలలో కూడా అద్భుతాలు సృష్టించాం, జరిగినాయి. ఎందుకంటే ఏ గ్రహణ ప్రభావాలు వీళ్ళ మీద పడయి. మేము ఎందుకు చేస్తాం? ఇప్పుడు ఇది కూడా ఈ గ్రహణ కాలంలో వేయడం అంటే ఇది నా కోసం కాదు, లోక కళ్యాణం కోసం, శిష్యుల దీనికోసం. ఇప్పుడు నేను చేసినట్టు అందరూ చేసుకోలేరు కాబట్టి మేము ఆచరిస్తే అందరూ ఆచరిస్తారని చేయడం. వాస్తవానికి మాకు ఏ పూజ అక్కర్లేదు. ఆల్రెడీ అది మేల్కొనే శక్తిని చూసుకుంటూ కూర్చుంటే చాలు, అంతటా ఉన్న ఆ దైవశక్తిని, ఆ చిత్శక్తిని చూసుకుంటుంటే చాలు. వాస్తవానికి గ్రహణ ప్రభావాలు ఏదున్నా కానీ యోగులు ఈ సమయంలో ఆ విశ్వ మహాశక్తిని తీవ్రతరం చేసి విశ్వ తేజస్సు పైన దృష్టి పెడితే విశ్వంలో జరిగే అరిష్టాలు కూడా కొంత సద్దుమణుగుతాయి. విపత్తులు ఈ మాత్రం ఆగుతున్నాయంటే అటువంటి నిష్టగల యోగులు వాటి మీద ఆ బ్రహ్మ తేజోమయ చక్షువుతోని ఈ లోకాన్ని దర్శిస్తుంటారు కాబట్టి విపత్తులు ఆగుతాయి. జరిగాయి. వాళ్ళు అనుకుంటే జరిగేది కూడా ఆపచ్చు. కానీ లోకాని తీరుకు ఎందుకు విరుద్ధంగా పోవడానికి పోరు. అందుకే మహాప్రాణ విద్య సాధన ఎవరు చేసినా కుండలిని శక్తి జాగృతి అవుతుంది. కుండలీశనాగ దీక్ష ఎవరు నా నుంచి పొందినా వాళ్ళకేమవుతుందంటే ఒక అద్భుతమైన ఈ గ్రహ పీడా నివారణ జరుగుతుంది. ఇప్పుడు వివాహం కాలేదు అని కొంత అంటారు. వివాహం కాకపోవడానికి కుజదోషం కారణమని ఎక్కువ చెప్తారు. లేదా నాగదోషం ఉందా, కుజదోషం ఉందా, ఈ రెండే. వివాహం కాలేదు, నాగదోషం ఉందా, కుజదోషం ఉందా, ఈ రెండు ప్రశ్నలు పడతాయి. కుజదోషం అంటే ఏమిటండి? అది ఎక్కడుంది అంటే ఏదో లోకంలో ఉన్న కుజుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? అంటే అక్కడ ఒక సింహాసనం వేసుకొని ఆ కుజ భగవానుడు నిన్ను చూసి నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడా? కాదది. కుజుడు ఎవరు అంటే భూమిపుత్రుడు. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే కుజశాంతి అవుతుంది. ఏమిటండి అర్థం? సుబ్రహ్మణ్యము అంటే సుబ్రహ్మణ్య శూలం అంటే వేల్దండం. ఇప్పుడు మన కుండలిశనాగలో ఉన్నటువంటి వేల్దండం అదే సుషుమ్నా నాడి. భూమిపుత్రుడు అంటే మూలాధారం నుంచే ఉద్భవించింది, అందుకే అది కుజం. ఆ కుజుడే సుబ్రహ్మణ్య. ఇంకెక్కడున్నాడు సుబ్రహ్మణ్య? ఇగో నాలోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య శూలం దాటితే శివ సాక్షాత్కారం. ఆ సుబ్రహ్మణ్య శూలములో కుండలిని శక్తి జాగృతి అయిందనుకో, షట్ చక్రాలలో ఉన్న దోషాలు పోయినాయి అనుకోండి, మీ దోషాలు పోయినాయి, ఆటోమేటిక్ నీకు పెళ్ళి అవుతుంది. ఇంకెక్కడ సాధన చేస్తున్నారు? ఏ సాధనైనా లోపము నీలో ఉంది, ప్రాబ్లంకు సొల్యూషన్ నీలోనే ఉంటుంది. అదే మేము చెప్పేది. రోగం ఒక దగ్గర, మందు ఒక దగ్గర. లోపం నీలో ఉంటుంది, నువ్వు పోయి ఎన్నో బయట చేస్తే ఏం కాదు. ఇది తత్వం. లోపం ఇక్కడ ఉంటుంది. ఈ లోపం క్లియర్ కావాలి, ఈ సుషుమ్నా నాడి క్లియర్ కావాలి అంటే సుబ్రహ్మణ్య తత్వం నీ లోపల ఉదయిస్తుంది. ఆ సుషుమ్నా నాడి క్లియరెన్స్ అయ్యి షట్చక్రాలలో దోషాలు పోవాలంటే నేను చెప్పిన కుండలీశనాగ దీక్ష చేయండి. తద్వారా వివాహానికి అడ్డుగా ఉన్న ఈ యొక్క ఏదైతే గ్రహ ఇవన్నీ ఉంటాయో అవన్నీ అలైన్మెంట్ అయితే వస్తాయి. అంటే ఒక ఆర్డర్లో వస్తాయి. ఇప్పుడు అవి డిజార్డర్లో ఉన్నాయి, ఇన్డిజార్డర్లో ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్లోకి వచ్చినప్పుడు నీకు ఆ వివాహం అనేది అవుతుంది. లేకపోతే ఏదో ఒక అడ్డంకులు వస్తాయి, ముందర దాకా వచ్చి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఏంది? అవే దోషాలు పూర్తిగా సుషుమ్నా నాడిని ఆనుకొని ఉన్నాయి. సుషుమ్నా నాడి పైనే ప్రాణశరీరములో, సుషుమ్నా నాడి ప్రాణశరీరంలో, సూక్ష్మ శరీరంలో ఉంది మన లోపల. ఆ గ్రహాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ,
ఆజ్ఞ సహస్రార అనే 7 గ్రహాలు ఇక్కడనే ఉన్నాయి, సప్తగ్రహాలు. ఈ ఇడా పింగళ నాడులే రాహుకేతువులు, ఇడా పింగళ నాడులే రాహుకేతు. ఇగో రాహు అంటే ఇడానాడి, ఎడమ ముక్కు. పింగళ అంటే కేతు, కుడి. ఈ రాహుకేతు దోషాన్ని తీసేసేదా సుషుమ్న అంటే సుబ్రహ్మణ్య. ఇప్పుడు కుండలిశ నాగ అర్థమైంది ఇప్పుడు మీకు. 2 జంట నాగులు, మధ్యలో సుబ్రహ్మణ్య. ఇక అర్థం చేసుకోండి, అదొకటి ఎడమ ఒకటి కుడి. ఈ మధ్యలోకి వెళ్ళి పోయింది, ఆ రెండింటిని ఛేదనం చేసి నీకు శివ సాక్షాత్కారం ఇస్తుంది, అంటే అనంత తేజస్సు ఇస్తుంది. ఆ అనంత తేజస్సు ఇచ్చింది అంటే యు ఆర్ బికమింగ్ ఎన్లైటనింగ్. అప్పుడు నీ ఆజ్ఞ సర్వగ్రహాలు పాటిస్తాయి. యోగులు శాసిస్తే గ్రహాలు కూడా వాటి గతులు మార్చుకుంటాయి. యోగులు శాసిస్తే గ్రహాలు వాటి యొక్క అనుగ్రహం కురిపిస్తాయి. అందుకే గురువు చూసేనేని కోటి లాభం అంటది జ్యోతిష శాస్త్రం. అంటే బృహస్పతి ఎక్కడున్నాడు? ఇగో ఇక్కడున్నాడు. మీ లోపల గురువు అనుగ్రహం ఇచ్చే దీక్షకుడు ఇక్కడిని ఇస్తాడు. ఇక్కడి నుంచి గురువు అనుగ్రహిస్తే, ఒకవేళ ఆ ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు గనక నిన్ను చూసనేని కోటి లాభాలు. ఎట్లా చూడాలి? కృపాదృష్టితో. అప్పుడు నీ గ్రహాలు ఏమీ చేయలేవు. అన్ని గ్రహాలంతా ఆ స్పైన్ లోపల అలైన్ చేసేస్తాడు అంతే. అంటే ఆ సుషుమ్న నాడిలో ఆయన చేంజ్ చేసేయచ్చు. సంకల్పంతో చేంజ్ చేస్తాను నేను, సంకల్పంతో చేంజ్ చేస్తాను. ఛాలెంజ్ ఇది. ఎవరికైనా ఒక గ్రహం బాగాలేదని నాకు తీసుకురండి, నాకు ఎక్కువ టైం పట్టదు, నేను 10 సెకండ్లు తీసుకుంటా. ఒక ఆరా మిషన్ ఉంటుంది మన దగ్గర. మేము ఇంతకుముందు కొలిసినాం ఇవన్నీ, అది కొలిసినాం కదా బాబు ఇంతకుముందు. అది ఆరా శాంపుల్స్ ఉంటాయి. ఏ గ్రహం అతనికి బాగలేదు అలా చెప్తుంది. 10 సెకండ్ల టైం తర్వాత మళ్ళీ కొలుసుకోండి, ఆ గ్రహం బాగైందని చెప్తుంది. అట్లా ఎన్ని రోజులు బాగుంటుంది? సుమారు 50 నుంచి 60 రోజులు బాగుంటుంది. ఎందుకు? అతను సాధన చెయ్యకున్నా బాగుంటుంది, సాధన చేస్తే సెట్ అయిపోతుంది. గురు శక్తితోని అప్పటికప్పుడు గ్రహ ఇంపాక్ట్ మారిపోతున్నది. నేను ఇది సవాల్ చేస్తున్నా. ఏమి ఇవ్వాల్సిన పని లేదు, విభూతి అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఇంకా నా చేతితో జస్ట్ ఏది బాగాలేదో ఆ స్థానాన్ని నేను చూస్తే చాలు, అయిపోయా. గురువు చూసేనని కోటి లాభం అంటే ఇది. మీరు పూజలు చేసుకున్నా మారంది, మీరు ధ్యానాలు చేసుకున్నా మారంది. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాని గ్రహ గతులు మార్చేస్తాడు గురువు. ఇవన్నీ మేము చెయ్యం. ఎందుకు చెప్పన్నా? శిష్యులల్లో కృతజ్ఞత లేదు. మేము చూస్తున్నాం కదా, భక్తులల్లో ఒక కృతజ్ఞత లేమి ఉన్నది. వాడికి ఎక్కడా జరగంది ఇక్కడ అవుతుంది, ఇక్కడైనా కానీ వాడికి కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత లేని నీచులకు ఏమి చెప్తాం? నీచులే వాళ్ళు. గురువు ఎంత లాభం చేసినో మర్చిపోతారు. గురువులు చేసే మేలు క్షణాలలో మర్చిపోతారు. అందుకే అటువంటి దివ్య శక్తులు మేము ఉపయోగించాం. నేను కూడా నా సాదా సీదా గంతకు దగ్గర బొంత అన్నట్టు, మీరెట్లనో నేను గసుంటాను అన్నంత పని చేస్తాను. నేను కూడా అట్లనే ఉంటాను. నాకేం తెలుసు బాబు, నాకేం తెలియదు అన్నట్టు. ఎందుకు తెలియదు రేపనా? తెలుసు అంటే అవస్థ ఈ కాలంలో, తెలియదు అనుకుంటే సేఫ్. తెలియదు అనుకుంటేనే సేఫ్ ఈ కాలంలో. తెలుసు అన్నామనుకో చేపించుకుంటారు, బయటపడతారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా అంటున్నా. ఇది ఇట్స్ ఏ ఛాలెంజ్, సవాల్ ఇది. మేము ఇవన్నీ 5-6 ఏళ్ళ నాడు నన్ను నేను ఎన్నో రీతిలో పరీక్షించుకున్న తర్వాతనే దైవాదేశం వచ్చినాక కూడా నాకు అంత సీన్ ఉందా, నేను గురుస్థానం అధిరోహించడానికి అని నన్ను నేను ఇంకా ఇప్పటికీ నేను ఒక సాధకుల్లాగానే అనుకుంటా. మేమంత పరీక్షించుకున్నాం, పరిశీలించుకున్నాం. శరీర ధర్మాలలో, మనోధర్మాలలో, ఆత్మధర్మాలలో మాకు ఆ లక్షణాలు ఉన్నాయా అని పరీక్షించుకున్నాం. యోగ ధర్మాలలో, జ్ఞాన ధర్మాలలో అన్నిటిని చూసే ఈ మార్గంకు దీనికి వచ్చిన భగవంతుడు ఆజ్ఞ ఉన్నదని, అది కూడా వచ్చినా కానీ ఇది నా భ్రమణ అనుకొని ఇవన్నీ చూసుకుంటే కూడా ఎక్కడదక్కడ ఉంది. నన్ను నేనే పరీక్షించుకున్నా. నేను ఎందరికో ఎన్నో రోగాలు క్షణాలలో ఎట్లా పోతున్నాయి? వాడి గ్రహస్థితి బట్టి కిడ్నీలో రాళ్ళు ఉంటాయి, రాహు దోషం బట్టి రాళ్ళు ఉన్నాయి. మరి వెంటనే ఎట్లా పడిపోయిందండి? ఆ రాయి ఎట్లా పడిపోయి వెంటనే మంత్రం వేసినట్టు. నాకే మంత్రాలతో ఏం రావు. నాకు తెలిసిందల్లా దైవం ఒకటి తెలుసు, దైవ ప్రకాశంతో మనిషిని చూడడం తెలుసు.
ఆ దివ్య కృపాదృష్టిని ప్రసరింపజేయడం తెలుసు. మరి ఎట్లా సెట్ అయ్యాడు రాహు సెట్ అయితేనే ఆ కిడ్నీలో రాయి పడిపోతుంది, లేకపోతే పడిపోదు. కఠినమైన చేతబడులతోని ఇట్లా వస్తారు, నా దగ్గర కూర్చుంటారు. ఒక్కొక్కరు ఆటోలు ఎత్తుకొని వస్తారు. హోమం కాగానే ఆయన మంత్రజలం చల్లగానే ఎందుకో రేపు తెల్లారికెళ్ళి మంచిగా అయిపోతాడు, అప్పటికప్పుడే మంచిగా అయిపోతాడు. ఎట్లయిపోతున్నాడండి? కొందరికి డాక్టర్లు ఏదో ప్రాబ్లం అంటారు, హార్ట్ ప్రాబ్లమో ఇంకేదో ప్రాబ్లం, గడ్డలేనే కడుపులో అంటారు. గడ్డలు ఎట్లా కరిగిపోవట్టే? వాళ్ళకి గురువు మంచిగా లేడు. గురువు మంచిగా లేకపోతే గడ్డలు ఇదే కడుపులో. ఆ గురువే అనుగ్రహం ఇచ్చినప్పుడు, ఇంకొక గురు పీఠమే గురువే స్థానమే అది ఇచ్చినప్పుడు ఆ బృహస్పతి అనుగ్రహం అనే స్టార్ట్ అవుతుంది. ప్రతిదానికి గ్రహస్థితికి రోగాలు వస్తాయి. కానీ గురు కృప ఉండేనేని నీ గ్రహస్థితిని క్షణాలలో మార్చేస్తాను. నేను ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తున్నా చెప్పండి? దర్శనాలలో మీరు చూస్తలేరా? వస్తున్నారు, పోవే అయిపోతుంది, పోవాలని వారంలో మళ్ళీ అయిపోతుందని వస్తున్నారు, 3 రోజులలో అయిపోయిందని వస్తున్నారు, 10 రోజులలో అయిపోయిందని వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మరి అన్ని రోజులు ఎందుకో తగ్గకపోయా? వాళ్ళ జాతకం తెలియదు, వాళ్ళ గ్రహస్థితి తెలియదు, ఏం తెలియదు. వాళ్ళ ప్రాబ్లం చెప్పగానే పలాంది ఉంటుందని తెలుసు. నేను టక్కన, నాకు జ్యోతిష్యం తెలియదు, కానీ నాకు యోగతత్వం తెలుసు కాబట్టి ఏ చక్కెర ప్రాబ్లంతో ఏం ప్రాబ్లం వస్తుందని మాత్రం నేను గమనిస్తున్న టక్కనే చెప్పేస్తాను. అయిపోయింది, రైట్. దాన్ని బట్టి ఏంది, నేను చూడాల్సింది చూస్తే సంకల్పం చేస్తే వెళ్ళిపోతుంది. ఒక గురువు తలుసుకోనంత వరకే. వన్స్ తలుసుకున్నాడంటే వాడు బతికి తీరాల్సిందే, వాడి రోగం పోవాల్సిందే, వాడి నష్టం హటకాయించాల్సిందే. గురువు కడుపు తరుక్కపోయి గనక ఏదైనా సంకల్పం చేసిండు అంటే దాన్ని ఆపడానికి ఏ శక్తికి భూ ప్రపంచంలో ఈ విశ్వంలో లేదు. నేను అన్నా అంటే అది జరిగి తీరుతుంది. ఎందుకంటే నేను అనేది దైవావేశంలో అంట. అది అన్నా అంటే రోగం నుంచి వాడు విముక్తి కావాల్సిందే. నేను అనే తీరంటే ఎదుటోళ్ళు నటిస్తే నేను అంతకన్నా ఎక్క నటిస్తాను. నేను అన్న కదా, గంతకు తగ్గ బొంత. శిష్యులు ఎట్లనో గురువు అట్లా. కొత్తగా వచ్చిండ్రు, సరే అలా గురువు శక్తి తెలియదు, వాళ్ళకి ఏదో సంకల్పం చేస్తే తీరుతుంది, అవుతుంది. మళ్ళీ పట్టుకోరు జంపటే. అంటే కుండలీశ నాగ తత్వం అనేది అభివ్యక్తమైనటువంటి ఒక యోగి. కుండల్ని జాగృతి పొంది సప్తమ తలంలో హిరణ్య భూమికలలో ప్రాణం ప్రవేశించే యోగి. మీకు సాధారణ గురువులతో విద్యలు, ఇటువంటి యోగాలు, ఇటువంటి మంత్రజపాలు, తపాలు, హోమాలు, జ్యోతిష్యము చూపించే గురువులు ఒకటి కాదు. వాడి ప్రాణం హిరణ్య గర్భంలో ప్రవేశిస్తే తస్మా జాగ్రత్త, వాడు గురువు కాదు, సాక్షాత్తు భగవంతుడే. మీకు చెప్తున్నా. మీకు ఇక అక్కడ వలికితే అది వలికినట్టే. ఇక అది వాడు సాక్షాత్ భగవంతుడు. నేను చెప్తున్నా, హిరణ్య గర్భములో ఎవరి ప్రాణం ప్రవేశిస్తుందో అతను సాక్షాత్తు కదులుతున్న శక్తి. హిరణ్యవర్ణాం హరిణీం. మీరంతా సెంట్లు ఊసుకుంటే మీ శరీరాలలో సుగంధం వాసన వస్తుంది. వాడి లోపల హిరణ్య గర్భంలో ప్రాణం సంచరిస్తే కస్తూరి, జవాదు లాంటి సుగంధ పరిమళాలు సహజంగానే ఉద్భవిస్తాయి. తెలుసా ఈ విషయం మీకు? ఏ లోకంకు తెలిసింది? వాడు ఎవడన్నా యోగి అని అంటే వాడి ముందు వాడి మొత్తం బట్టలు ఇప్పాలా. వాడి చెమట కంపు వస్తే వాడు యోగే కాదు. సుగంధ పరిమళాలు వెదజల్లాలి. మీకు ఈ రహస్యాలు ఎట్లా తెలుస్తుంది? ఒకటి ప్రాణం హిరణ్య గర్భంలో ప్రవేశించింది అంటే కొలమానం తెలుసుకోవాలా, చెక్ చేసుకోవాలా, వాడు యోగే కాదా. ఒక్కసారి వాడు యోగి అని తెలిస్తే ఇక జీవితాంతం పాదాలు వదలద్దు. నేను ప్రతిదానికి సవాళ్ళు స్వీకరించే రకం. నేను అందరిలాంటి గురువును కాదు. నా లోపల అభివ్యక్తమై ఉన్న శక్తి యొక్క ప్రకరణము లోకంకి ఇంకా తెలియదు. ఎందుకంటే నేను ఆ బిల్డప్ ఇయ్య కాబట్టి. బయట నా స్థానంలో ఇంకేమైనా బిల్డప్ ఇచ్చే గురువు అంటే అది ఈపాటికి ఏమైనా ఉంటుండే బాహ్యంగా. మాకు అవన్నీ కోరం. ఇంకా భక్తుల మీద ఆధారపడ్డ వాళ్ళ లెక్క
మీ దయ మా ప్రాప్తం అన్నట్టు వాళ్ళకే విలువనిస్తూ వాళ్ళనే శరణు జొచ్చుచు నేను ఉంటా కదా, దానికి విలువగా గమనించారు అన్నట్టు. ఐడు మన లెక్కనే, మనతోనే నవ్వుతాడు, మనతోనే తింటాడు, మనతోనే క్యాజువల్గా ఉంటాడు. విలువ ఉండదు. గుట్ట మీద ఎక్కి కూర్చోవాలా, గిట్లుంటే విలువ. ఇక కుండలీశ నాగ తత్వం అనేది అభివ్యక్తమైతే, కుండలినీ శక్తి అభివ్యక్తమైతే వాడి ప్రాణం హిరణ్య గర్భంలో సంచరిస్తే, అసలు హిరణ్య గర్భం అంటే చాలామంది తెలియదు. హిరణ్య గర్భం అంటే ఏంది? ఆజ్ఞా చక్రము సహస్రార చక్రం మధ్యలో ఒకటి ఉంటుంది. అందులో ప్రాణం 64 అంగుళాల ప్రాణం స్థిరమై కొన్నేళ్ళు ఉంటే అది హిరణ్య గర్భంలోకి ప్రవేశిస్తుంది. 64 అంగుళాలు, 64 అంగుళాల శ్వాస కొన్నేళ్ళు పోయి ఉంటే హిరణ్య గర్భం ఓపెన్ అవుతుంది. ఒకరోజుకు ఓపెన్ కాదు. ఆ హిరణ్య గర్భం ఓపెన్ అవ్వడం మొదలవుతే నీకు ఎప్పుడూ అది విశ్వశక్తంలో పడతా ఉంటుంది. కాబట్టి అక్కడ సంకల్పము ఆ దృష్టి పెడితే అది కాదు అన్న మాట లేదు. కానీ అక్కడనే విచిత్రం ఏంటంటే, అక్కడ పొరపాటున అక్కడ యోగులు తమ వ్యక్తిగతం గురించి వాడరు, భౌతికం గురించి వాడరు. ఒకడు చావు బతుకుల మధ్య ఉన్నాడు, వాడి కోసం వాడతారు, లోక కళ్యాణం కోసం. ఇప్పుడు నేనున్నా, మా అమ్మకు భుజం నొప్పి అన్నది, నేను వాడలే 20 రోజుల నెల, నా ఇంటి కోసం నేను వాడతలేను. నాకేదో చిన్నదో చిత్తుగా వస్తుంది భౌతికమి, మేము వాడం. అదే వేరేళ్ళ కోసం వాడతాను. ఎందుకు వాడితే చెప్పన్నా, నా శక్తి దైవదత్తము, దైవం కోసం నిష్కామంగా నిస్వార్థంగా నా అనే భావన లేకుండా వాడతాం. అందుకు వెంటనే పనిచేస్తుంది. ఎందుకు? నా స్వార్థాన్ని ఉందా లేదా అని దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో. చాలా ఇదై డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినప్పుడు గప్పుడు ఇన్వాల్వ్ అవుతా. మందు వాడినవు తగ్గలే, గప్పుడు ఇన్వాల్వ్ అవుతా. భగవత్ శక్తి అది. అందుకే గురువేంది, గురువు తత్వమేంది, గురువు లెక్కేంది, గురువు కథ ఏంది, గురువు యొక్క శక్తి ఏంది, గురువు స్థితి ఏంది, గురువు మాట ఏంది, గురువు జ్ఞానం ఏంది. గురువు జ్ఞానం అనుభూతి జ్ఞానమా, శాస్త్ర జ్ఞానమా, పుస్తకాలు చదివి చెప్తున్నాడా, గురువు నిజంగా అనుభవించి చెప్తున్నాడా? ఒకవేళ అనుభూతి అయితే ఆయన యొక్క ప్రకరణం ఏంది, ఆయన యొక్క శక్తి యుక్తులేంది, అతని దగ్గర ఎట్లుండాలా, ఆయనను ఏ రకంగా మనం మెప్పించుకోవాలా, ఆయన అనుగ్రహం ఏ రకంగా పొందాలనేదే శిష్యులకు తెలవాలా, భక్తులకు తెలవాలా. గుంపులో గోవింద లెక్క, నలుగురితో నారాయణ లెక్క, వందలో ఒకటిలాగా, నలుగురితో నారాయణలాగా, కోట్లల్లో ఒకడిలాగా కాదు, కోటికి ఒక్కడిగా ఉంటాడు ఒక యోగి. అలాను గుర్తించుడే తెలియదు. ఈ పూజలు చేపించే వాళ్ళను, లేకపోతే జాతకాలు చెప్పే వాళ్ళను, ఈ టీవీలలో కనిపించి అవి చెప్పే వాళ్ళను, పరిష్కారాలు చెప్పే వాళ్ళను, ఈ శివసత్తులను, వీళ్ళందరినీ గుంపుగా వేసి ఇటువంటి యోగులను కూడా వాళ్ళతో కలుపుకొని చూస్తారు. ఆ గురువు గారు, ఈ గురువు గారని. ఈ గురువు గారు అటువంటి గురువులు కాదు. నేను చెప్తున్న క్షణాలలో అటువంటిది ఉంటుంది మా దగ్గర. నిన్ను బ్రహ్మజ్ఞానం వైపుకు మరలించే గురువు ఇతడు, నిన్ను మోక్షం వైపుకు తరలించే గురువు ఇతడు. జాతకాలు చెప్పే గురువు కాదు ఇతడు, నీ జాతకాన్ని మార్చే గురువు ఇతడు. తాను తలుచుకుంటే అది కావాలంటే కావాలంతే, భక్తుల కోసం. ఈ మధ్యన 2 ఏళ్ళ అసలు నేను తలుచుకున్నాడే నాకు తలుచుకున్నాడు అనేది పోయింది. అంటే ఎందుకు పోయిందో అది అర్థమైంది లేదు. అంటే ఆ కసి వస్తలేదు. ఏదున్నా శాంతం నడుస్తుంది కదా, నడుస్తుంది. తీరమైన మనిషిని నడుస్తుంది. భగవత్ శక్తిని ఎన్నిసార్లు పరీక్షించుకోవాలి? నేను పొద్దున్న దాకా పరీక్షించుకుంటూ కూర్చోన్నా. అందుకే వదిలేస్తాం, అవుతుంది కదా అని. అట్లున్నప్పుడు ఏమవుతుందంటే జనాలకు అది అర్థం కాదు. అంటే ఈ కాలంలో
చెడుని ఎట్లయితే డప్పు కొట్టుకొని మనుషులు చెప్పుకుంటున్నారో, ఒక నెగిటివ్ లేయర్ని డప్పు కొట్టుకొని ఎట్లా మనుషులు చెప్పుకుంటున్నారో, యోగులకు కూడా కర్మ పట్టింది. వాడు యోగి అని చెప్పుకునే కర్మ పట్టింది. లోకం గుర్తించేవాడికి ఏం తెలుస్తున్నది? పొద్దున్న దాకా చేతుల ఇందాక ఏదైనా కర్ణపిశాచి ఉన్నది. కర్ణపిశాచి ఏంది? సెల్ ఫోను. పొద్దున్న దాకా అదే ఉండే, అదే వశం చేసుకునే మనిషిని. వాడికి యోగి ఎక్కడ తెలుస్తుంది? ఇంకా అన్నీ ఎక్కడ తెలుస్తాయి? యోగులను చూసే టైం ఉన్నదా ఫోన్లో? అదేం చూపిస్తే అది చూడాలా ఆ రీళ్ళల్లా. నువ్వు ఏదన్నా చూపెట్టి అదే చూస్తాం. కొత్త కర్ణ పిశాచి అవసరం లేదు, లోకానికి ఆల్రెడీ ఉన్నది. అదే వశం చేసుకున్నది లోకాన్ని ఇప్పుడు. ఇక యోగులు ఎక్కడ దొరుకుతాడు? ఆ యోగిని ఎట్లా పట్టుకుంటాడు? వాడికి ఒక 12 ఏళ్ళు ఎక్కడ సేవ చేస్తారు? 12 ఏళ్ళ చెప్పిన సాధన ఎక్కడ గట్టిగా పట్టుకుంటారు? పట్టుకోరు. 3 నెలలు 4 నెలలు చాలు, ఇక మస్తు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక గురువు, ఇంకొక గురువు, ఇంకొక గురువు. ఈ తిరుగుడు తిరుగుతుందా? 25 ఏళ్ళుగా నేను ఒకటే సాధన చేస్తున్నా. 26 ఏళ్ళ ఒకటే సాధన చేస్తున్నా. ఆ సాధననే నన్ను ఇప్పుడు నేను చెప్తున్న స్థితిలోకి తీసుకుపోయింది. నేను జ్ఞానం కోసం అటు ఇటు ఇంత రెఫరెన్స్ చూసుకుంటా, కానీ నా సాధన మారలే. 25 ఏళ్ళుగా ప్రాణం పోయి ఇక్కడ డైరెక్ట్ నిలుస్తుంది. హిరణ్య భూమిక ఓపెన్ అయింది, అలా పోయి నిశ్చలమవుతున్నది. ఇప్పుడు నా మాటలు ఎవరికి అర్థమైతే హిరణ్య భూమికని? మామూలు ధ్యానం చేసే వాళ్ళకు కూడా ఇవి అర్థం కావు. ఒక నిష్ట పొంది ఉండాల, ఆత్మసాక్షాత్కారం పొంది ఉండాల. వాళ్ళకి ఇప్పుడు నా మాట ఇదేంది స్వామి మాట్లాడేది, డైరెక్ట్ మాట్లాడుతున్నాడు ఏందంటాడు. ఏదో పుస్తకాలు బాగా చదివి ఆ జ్ఞానం తలకెక్కిన వాళ్ళు ఉంటే కూడా అర్థం చేసుకుంటారు, సరే ఈయన అనుభూతి పొందిన యోగి ఉన్నట్టున్నాడని. మిగతా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. మనుషులకు కనిపించేది ఏంది? ఆ గురువు యొక్క పొట్ట, గురువు యొక్క ఎంటికలు, గురువు యొక్క గడ్డం, గివి చూసి గురువు అంటే ఇది అంచనా. అంటున్నా, ఈ కాలంలో ఇలా జ్ఞానులు మాట్లాడితే అజ్ఞానులు పేటరేగిపోతున్నారు. ఇంత దుస్తులు ధరించగానే అయిపోయిందా వాడి గురువా? ఇంత ఒక పుస్తకం ముందటేసుకొని మాట్లాడగానే వాడు గురువా? సంచలనమైన కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసేవాడు గురువా? గురువు అంటే జ్ఞానానికి సవాల్. వేదంలో ఈ మంత్రం ఉంది, దీని అంతరార్థం ఏమిటి? ఇది లోకానికి ఏ రకంగా యూజ్ అవుతుంది చెప్పండి. ఇగో లోకానికి ఇది ఈ రకంగా డీకోడింగ్ చేసి చెప్తారు. ఎవరి విద్వత్ ఏందో ఎవరిదేందో తెలిసిపోతుంది అక్కడ. జ్ఞానులు మౌనంగా ఉంటే అజ్ఞానులు పేటలేగిపోతారు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. అది యోగ గ్రంథం ఏదండి, సాంఖ్య గ్రంథం ఏదండి, జ్యోతిష గ్రంథం ఏదండి, వేదాలేదండి, ఉపనిషత్తులేదండి, అరణ్యకాలేదండి, పురాణాలేదండి, ఔప పురాణాలదండి, ఉప పురాణాలదండి, రామాయణ భారత మహాకావ్యాలేదండి, శివగీత, రుగుగీత, భగవద్గీత, ఆత్మగీత, అవధూత గీత, ఏ గీత అయినాదండి. ఏవి తెచ్చినా, ఏ వ్యాఖ్యానమైనా, నాకు సంస్కృతం రాదు కాబట్టి నాకు తెలుగులో చెప్పండి. దీన్ని అంతరార్థం చెప్పండి. లోకానికి ఇది ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఇది ధ్యానులకు ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఇది వ్యవసాయదారులకు ఎట్లా యూజ్ అవుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్లో ఉంటుంది. ఆత్మగీత పూర్తిగా ఆత్మజ్ఞానులకు, యోగ వాసిష్టం పూర్తిగా యోగ మార్గం తీసుకురండి. ఇదంతా ఎట్లా చెప్పగలుగుతున్నా? ఏ గురువు దగ్గర నేను విద్య అభ్యసించాను? మా బీరేళ్ళ అనసూయమాత అనుగ్రహంతో, బాబా యొక్క కృపతో, మహాత్ముల దయతో, కుండలిని జాగృతి నాలో కలిగి ఆత్మసాక్షాత్కారమే నాలో అవ్వకపోతే, ఆత్మనిష్టనే 12 ఏళ్ళు గడవకపోతే, ఇప్పుడు నడుస్తుంది సిద్ధావస్థనే లేకపోతే, నేను ఏ రకంగా ఇవన్నీ చెప్పలేను. కొందరు 1,00,000 గ్రంథాలు మేము చదివినామంటారు. నేను చదవలే, కానీ మీరు 1,00,000 గ్రంథాలు నేను చదవనీయకూడదండి. మీరు ఏం అడుగుతారో అడుగుండ్రి, దీంట్లోకి ఇట్లుంది, దీని అర్థమైంది, గంటలు గంటలు చెప్తా ఒక్కొక్కదాన్ని. ఛాలెంజ్ ఇది.
లోకానికి ఛాలెంజ్, ఎవరైనా పట్టుకొని రావచ్చు నా దగ్గరికి, లైవ్ పెట్టుకోవచ్చు, డిబేట్ పెట్టుకోవచ్చు. ఊరికే మాటలు కాదు నై. వివేకానంద స్వామి చికాగోలో మాట్లాడితే 1893 సెప్టెంబర్ 11 రోజు ఆయన మాట్లాడే వర్డ్స్కి డిక్షనరీలు వెతుక్కున్నారట అమెరికన్స్. ఈ మాటలు ఎన్ని ఉన్నాయి అసలు అని దొరకలే ఎక్కడ. ఎందుకు? ఆయన అనుభూతులకు వెళ్ళి వచ్చినాయి అవి. ఆ మాటలను వీటి ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చిర్రా బాబు, ఎక్కడికి వెళ్ళి ప్రిపేర్ అయ్యొచ్చిందని చూస్తే ఎక్కడ దొరకలేవట. ఎక్కడ దొరుకుతాయి అవి? ఆయన అనుభూతి వ్యాఖ్యలని దొరకాయి. నేను ఏ గ్రంథాలు చదవలేదు, కానీ అన్ని గ్రంథాల సారని చెప్పగలుగుతా. మీరు ఏదన్నా పట్టుకరండి. ఎక్కడికి వెళ్ళి చెప్తున్నది? సర్వశాస్త్రాల ముడులు విప్పబడతాయి అంటాడు. ఆత్మజ్ఞానం అయితే, ఆత్మజ్ఞానమే కనుక అతని నిజంగా అనుభూతి అయితే సర్వజ్ఞానాల ముడులు విప్పబడతాయి. మళ్ళీ అన్నిటినీ సెంట్రలైజ్ చేసి ఒకటే దగ్గరికి తెచ్చి చెప్పగలుగుతాడు. భగవద్గీత అదే చెప్పింది, రామాయణం అదే చెప్పింది, యోగ వాసిష్టం అదే చెప్పింది, ఉపనిషత్తులు అదే చెప్పింది, వేదం అదే చెప్పింది, ఏదైనా అదే చెప్పింది. ఫైనల్ ఈజ్ ఓన్లీ వన్ అనే మళ్ళీ ఒక్క పాయింట్కి వచ్చేస్తారు. అన్నిటి అంతరార్థాలు తెలిస్తే ఇది చెప్పగలుగుతాడు. భగవంతుని లోపల దర్శిస్తే ఏదైనా వ్యాఖ్యానించగలుగుతాడు. దేని గురించి అయినా గంటలు గంటలు మాట్లాడగలుగుతాడు. అతను మాట్లాడితే ఎదుటోడిగా మాట్లాడాల్సిన పని లేదు. ఇక మాట్లాడడానికి అక్కడ ఏం మిగలలేదు. ఇక అది వాదంకైనా ఉపవాదంకైనా చర్చకైనా ఇంకా దేనికైనా సిద్ధం. అంతే తప్ప ఓ 4 సంస్కృత శ్లోకాలు నేను బట్టి మీకు అర్థం కాని లాంగ్వేజ్లో నేను మాట్లాడేయంగానే నేను గొప్ప జ్ఞానిని కాదు. మీకు అర్థం కాని విధంగా నేను ఏదో మాట్లాడేసేస్తే గురువుగారు గొప్ప జ్ఞానం అనుకుంటారు. మీకు అర్థమయ్యేలాగా మాట్లాడేవాడే జ్ఞాని. వాడు ఒక్కడికి అర్థమయ్యేటట్టు మాట్లాడితే జ్ఞాని కాదు, వాడు ఆ పండిత జ్ఞాని. సర్వులకు అర్థం కావాల్సిన భాష కావాలి, అదే ఆత్మభాష. మాది ఆత్మజ్ఞాన భాష, మాది ఆ యొక్క భాష కాబట్టే మేము మాట్లాడగలుగుతాం. కాబట్టి ఇటువంటి గొప్ప తత్వాన్ని మనం కుండలీశ నాగ దీక్ష ద్వారా, కుండలిని శక్తి సాధన ద్వారా, మహాప్రాణ విద్య సాధన ద్వారా అందరూ నేను చెప్పిన ఇటువంటి స్థితులు పొందవచ్చు. కాలంలో ఇయ్యల ఉంది రేపే ఉంది 2 ఏళ్ళకే కాదు, 12 ఏళ్ళు మీరు రాసియాలి. మీ అంతరంగా వానికి నాకు కాదు. మీరు సాధన చేసి మీరు తరిస్తే నాకేమొస్తుంది? ఏం రాదు. ఏదంటే ఇంత తెలిసిన మార్గం చూపించడు. మీరు కమిట్మెంట్ తీసుకోవాలి. నేను మహాప్రాణ విద్య 12 ఏళ్ళు ఆచరిస్తా. 12 ఏళ్లలో నాలో కలిగిన మార్పులు ఏమిటి? మొదలు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా, నా శ్వాస ఎంత బ్రహ్మస్థానం పోయింది, ఎంత నిశ్చలమైంది, ఎంత స్థిరమైంది, ఎంత నాకు మనో ప్రశాంతత ఉంది, ఎంత నా లక్షణాలు మారిపోతున్నాయి, నాలో ఎన్ని అవగుణాలు తొలగినాయి, నాలో ఎంత వాక్ చాతుర్యము, వాక్ పటిమ, జ్ఞాన చక్షులు వికసించుకున్నాయి, నేను ఎంత ఈ 12 ఏళ్లలో ఎన్నిసార్లు అనారోగ్యం బారిన పడ్డా, ఇవన్నీ స్కాన్ చేసుకోవాలా. ఒక డైరీ పెట్టుకుంటే ఏర్పడుతుంది గురువు ఇచ్చిన అనుగ్రహం ఏందో అని. అందుకే గురువు అనుగ్రహాన్ని పొంది, గురువు యొక్క దీక్షను పొంది, గురువు యొక్క శక్తిని ఎంతో పొంది, అది ఒక గురువు ఒక శిష్యుని లోపల ఎడ తెరిపి లేకుండా తన యొక్క బ్రహ్మ తేజస్సును ప్రవేశపెట్టి ధ్యానిస్తే, ఆ ఆశ్రమంలో అతను ఉన్నప్పుడు నాటి కాలంలో 12 ఏళ్ల తర్వాత ఉపదేశం ఇస్తుండే. ఉపదేశం అంటేనే ఇంకా బలక్తారు. ఇప్పుడు ఉపదేశం తీసుకొని 12 ఏళ్ళు ఖర్చు కాదు, 12 ఏళ్ళు సేవ తర్వాత ఉపదేశం. ఇప్పుడు ఉపదేశం తర్వాత 12 రోజులు 12 ఏళ్ళు కూడా అవుతాయి. ఇవేం గురు శిష్య బంధాలు, బెండకాయ బంధాలు కాకపోతే. తుమ్ముతులు పోయే ముక్కులు లాంటి బంధాలు. తుమ్ముతే ఊడిపోతారు ముక్కులు, అసలు బంధాలు. కాబట్టి ముందు గురువు అంటే గురు దీక్ష ఏంటి, గురు దీక్ష మహిమ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఆ గురువుని ఎట్లా పట్టుకోవాలా అనేది ఉండాలి. అటువంటి గురువును
నోటికి ఇష్టం వచ్చినట్టు నిందలు మాట్లాడతారు దుర్మార్గం. వాళ్ళు చూస్తే నాకు జాలి వేస్తారు. వాడు వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోరు. ఇంకో నలుగురు చెడగొట్టారు. ఆడికి ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేసి వాళ్ళట్లా మీరు ఇట్లా. లోకమే నా దగ్గరికి రాకుండా నాకేం నష్టం ఉందని చెప్పండి. నేను సముద్రంలో నాలో మునగకపోతే నష్టం ఎవరికి? నేను అన్నాన్ని నన్ను తినకపోతే నష్టం ఎవరికి? ఎవరు వస్తే నాకు వచ్చే లాభమైంది? వ్యక్తిగత లాభాలు కోరని గురువులకు మీరు ఎవరిని దూరం చేయగలుగుతారు? మీరు దూరం అయిపోయి ఇతరులను దూరం చేసి ఆ యొక్క మహాపాపకర్మను మూటగట్టుకునే ఫలితము ఆ క్షణమే తక్షణమే వస్తుంది. ఎందుకో చెప్పన్నా, గురువు నచ్చాలనే సరే ఏదో తీసుకున్నాం, కానీ గురువు పట్ల విద్వేషణకారిగా ద్వేష భావనతో నీచ భావనతో కనుక మనం ప్రచారాలు చేసి ఇంకొంతమందిని చెడగొట్టే టైం ఉంటాం కదా, ఆ కర్మ నుంచి మనం ఎన్ని సాధనాలు ఆ పొరపాటున కర్మదే కదా. వాడు నీళ్లు లేని ప్లేస్లో బ్రహ్మ రాక్షసుడు అయిపోతాడు. బ్రహ్మజ్ఞాని అయిన గురువునంటే నీళ్లు లేని ప్లేస్లో బ్రహ్మ రాక్షసుడై కొన్ని కల్పాంతాల వరకు ఉంటే నేనన్నది గురువిదే. అరే మేము పోయినాం, మా మీద యుద్ధాలు చేసిన కొంతమంది, మేము ఎవరినన్నా అన్నామా? ఎవరి గురించి నీచంగా మేము ప్రచారం చేసినామా? మా గురించి నీచంగా ప్రచారం చేసినామా? మేము ఎవరు మేము చేయలే. అది మా సంస్కారం. ఎందుకు చెప్పన్నా, మాకు తెలుసు మంచి అయినా చెడైనా మనం ఎవరి గురించి మనం మాట్లాడాలి. మంచి మాట్లాడకపోవచ్చు, చెడు మాట్లాడద్దు. ఎవడి కర్మ వాడిది. నా కర్మ ఏందో నాకే తెలియదు, ఇంకొకరి కర్మ గురించి నాకే తెలుసు. అటువంటి గురునిందలు విన్నా అప్పటికే అప్పుడే పాపం అనేది సంక్రమిస్తుంది. అప్పటికప్పుడే వాడు అప్పటిదాకా వేసుకున్న పుణ్యం తాగలేకపోతుంది. గురునింద వినగానే ముందు దానం చేయాలి. గ్రహణకాలం కాగానే దానం చేస్తారు. ఇదే పెద్ద గ్రహణం. గురునింద వింటే జీవితకాలం గ్రహణం పట్టిన వాళ్ళు అవుతారు. ఎందుకు? ఈ రావుకేతులు అనేటోళ్ళు ఎన్నైనా ఉన్నారు. ఈ గురువులను అంటే ఈ రావుకేతులు ఏమైనా ఉండరు. ఈ గురునింద చేసిన వాళ్ళు ఎప్పటి ఉంటారు, వాళ్ళు పీడితా ఉంటారు. ఇక వాడికి ఏమొచ్చి ఏంటి పూజ చేసినా కానీ ఏడన్నా అంటే దోషం అక్కడ ఉంది, అది సవరించుకున్నదా మానదు. చెడగొడతారు, అటు పోవద్దంటారు. అరే ఎవరిని మీరు పోవద్దంటారు, బ్రహ్మజ్ఞానం వైపు పోవద్దంటారు. అందులో ఏమొస్తుంది? రౌరవాది నరకాలు వస్తాయని చెప్పి గురుగీత చెప్తుంది. నాకు నచ్చలే, నేను పోవద్దు ఎటే, కానీ నీకో 100 మందికి చెప్పే హక్కు లేదు నాకు. నీ టేస్ట్ వేరు, ఇంకొకరి టేస్ట్ వేరు. నీకొకటి నచ్చుతుంది, ఇంకొకటి నచ్చుతుంది. వాడి భాగ్యంలో వాడి ప్రాంతంలో ఉన్నది నువ్వు చెడగొడుతున్నావు అంటే దాన్ని ఎవ్వడు ఆపలేడు. చెడపకురా చెడేవు, విన్నారా సామెత? చెడపకురా చెడేవు. ఏదైనా విత్తనమే, నువ్వు మంచి గురించి చెప్పు, మంచి పెరుగుతుంది. మంచి చేయకపోయినా చెడపకు. ఒక గురు, ఎందుకంటే లాహిరి మహాశయులు అన్నమాట నేనన్నది కాదు, పురాణ పురుష బుక్లో ఉంటుంది. గురుగీత కోసం తర్వాత చెప్తా. పురాణ పురుష గ్రంథంలో ఏముంటుందంటే క్రియ వారు చెప్తున్నారు. ఎవరిని అనే హక్కు లేదు, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ క్రియ సహస్రారం గనక చేరితే, క్రియ వెళ్ళి సహస్రారం చేరితే హిరణ్య గర్భంలో ప్రాణశక్తి ప్రవహించే స్థితి కనుక ఆ యోగికి వస్తే అటువంటి క్రియాయోగిని ఆయననే మాట. అంటే ఈ క్రియ చేసినంతా వాళ్ళ క్రియాయోగి. అటువంటి స్థితి కలిగిన యోగులతో పొరపాటున ఒక శత్రుత్వం పెట్టుకోవద్దట. అట్లా క్రియ పైకి వెళ్ళిన యోగిని అంటే హిరణ్య గర్భంలో లయమైన యోగిని అంటే వాడి వంశాలు నాశనం అయితే అంట. ఎందుకంటే చెప్పన్నా కారణం ఇదే. వాడి చైతన్య తలంలో మెరుస్తున్నటువంటి యోగి వాడితో శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళ సాధనాలన్నీ నిష్ఫలం అప్పటికప్పుడే అయిపోతున్నాయి. కాలంలో దాని ప్రభావాలు చాలా ఉంటాయి. జన్మలు వాళ్ళని వెంటబడతాయి. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు సాధు సత్పురుషులే నన్ను అంటారు, గురువు గారు మిమ్మల్ని ఇందరన్నా ఏమన్నా మీరు ఏం పట్టించుకోలేదు, మీరు ఒక్క ప్రతిఘటన అయ్యేది, ఒక మాట అనేది ఒకటి. మనం కనీసం ఒక మాట శాపగ్రస్తంగా కూడా మాట్లాడలేదు ఏంటంటే, అమ్మ
ఎవరు ఏమనుకున్నా వారు నన్ను నా నామరూపాన్ని అంటారు కదా, నా ఆత్మస్వరూపాన్ని అనలేరు కదా. ఎవరు నన్ను అనలేరు, నా చైతన్యాన్ని ఎవరు తాకలేరు. నేను ఎలా అనగలుగుతా? వాళ్ళ నామాలు ఎవరు ఏం చేసుకుంటే వాళ్ళకి అది వస్తుంది. నేను ఎలా అనగలుగుతాను? నేను అనలేను. కానీ ఈ శక్తి పొందినటువంటి వాళ్ళని ఎవరైనా స్వతసిద్ధ శక్తులు వాళ్ళ బద్దం పడ్డాయట. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ సంకల్పం కూడా చేయాల్సిన పని లేదు. ఒక ఆరా మిషన్ పట్టుకొని ఒక నచ్చింది మా దగ్గరికి. నా ఫోటోను ఎవరో ఇంట్లో చూసిండట. ఇక్కడ చూసినప్పుడు ఆయన కొలుస్తుంటే నా ఫోటో దగ్గర హై ఎనర్జీ అనేది అటు అటు సైడ్ డైరెక్షన్ తీసుకుపోతాడు. ఆయన నాకు తెలియదు అప్పటివరకు. ఆయన చూసి ఈ గురువు గారు ఎవరంటే మా గురువు గారికి ఇట్లా మాకు లింగం ఇచ్చింది. ఈ గురువు గారు ఇప్పుడు సుషుమ్నా నాడి యాక్టివేట్ ఉన్నారు అక్కడ. మీకెట్లా తెలుసు? మాకు కూడా తెలియదు అంటే సుషుమ్నా గురించి తెలియదు. లింగం తీసుకుంటాను. ఈ గురువు నేను ఖచ్చితంగా కావాలని నేను ఎందరో గురువులు ఇట్లా వెళ్ళి కలుస్తూ ఉంటామని నాకు ఇది కనిపించలే. ఆయన నా దగ్గరికి వచ్చి గురువు గారు క్షమించాను ఆయన ఫస్ట్ అని ఎందుకయ్యా గిట్ట నేను చూస్తే సుషుమ్నా ఆయన అన్నాడు, మీ ఫోటో ముందు ధ్యానం చేసిన వాళ్ళ సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుంది గురువు గారు అన్నాడు. ఫోటో ముందు ధ్యానం చేసిన ఆయన ఎవరు నాకు తెలియదు. నన్నే పరీక్షించిండు కానీ నాకు వచ్చా మాట అన్నాడు. ఫోటో ఎందుకో తెలుసా? నేను ఎక్కడ ఉంది? నా చైతన్యం ఉంది. నేనే చైతన్యాన్ని తాగాను, ఆ చైతన్యం అందులో ఉంది. ఆ చైతన్యం ఆ ఫోటో పట్టుకున్నప్పుడు దాన్ని ఆటోమేటిక్ వాళ్ళకు యాక్టివేట్ అవుతుంది. ఫోటో ముందు కూర్చొని దీపం పెట్టుకొని ధ్యానం చేస్తే కూడా తగ్గించవచ్చు. అది గురువు ప్రేమ. గురువు దగ్గర ఉండాల్సిన పని లేదు. అనివార్య కారణాలలో ఇంట్లో పరిస్థితుల వల్ల కూడా రాకపోవచ్చు. మనం దాన్ని ఒప్పుకుంటా. నేను గురువు ఫోటో ముందు గురువు ధ్యానము గురువు రూపము తన లోపల పెట్టుకొని కూడా చేసిన అది గురు ప్రేమనే, గురువు జ్ఞానమే. గురువు ప్రత్యక్ష సన్నిధే కాదు. గురువు దగ్గర ఆమడ దూరంలో ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తున్న వాళ్ళు, ధ్యానిస్తున్న వాళ్ళు ఉన్నారు. గురుభావ నిష్టలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లోపలనే ఇన్సైట్ గురువు మా లోపలనే ఉన్నాడనే భావనతో చేసే వాళ్ళు ఉన్నారు. అవన్నీ గురువుకు తెలుస్తాయి కదా. ఎక్కడ ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు మన సురేష్ అని నన్ను ఇంటర్వ్యూ చేసి ఆ బాబు నన్ను ఎంత ప్రేమిస్తాడు. గురువు గారు నాకు మీరు ఎప్పుడు శాస్త్రాలను ఉన్నట్టే ఆ ఫీల్ వస్తుంది. ఆ ఎనర్జీ వేరుంటుంది గురువు గారు. కరెక్ట్. ఆయన స్థితులు ఎన్ని చెప్తున్నాడు? ఇప్పుడు నేను చెప్తున్న ఇరణ్మయ భూమికలలో ప్రవేశించే దాంట్లో నేను ఇందాక చెప్పిన స్థితులలోకి ఆయన కొద్ది రోజుల్లో ప్రవేశిస్తాడు. ఆ బాబు నేను ఇప్పుడే చెప్తాను ఈ విషయం. ఆయన కూడా ప్రజలకు చెప్తాను. కొద్ది రోజుల్లో ఆయన ప్రవేశిస్తాడు. ఆ విషయం నాకు తెలుసు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఎక్కడున్నాను? అమెరికాలో ఉన్నాను. నేను అమెరికా పోయినప్పుడు కూడా ఆల్రెడీ పోయాను. ఒక శిష్యుడి కోసం పోవాల్సి వచ్చింది అమెరికా. మీకు తెలుసా? ఒక శిష్యుడి కోసము ఆ విషయం ఆయనకు నాకు తెలుసా? ఖండాంతరాలు దాటి సముద్రాలు దాటిన నా శక్తి పని చేస్తుంది. గురు శక్తి అంటే అది ఊరికే ముందట్టున్న పని చేసుడు కాదు. గురువు గారు నాతో ఉన్నారనే భావన నుండి గురువు ఎందు ప్రేమ సడలకుండా ఉంటే ఎక్కడున్నా నా శక్తి జాగృతమే, ఎక్కడున్నా యాక్సెసిబులే. ఇక్కడ ముందట్టు ఉండాల్సిన పని లేదు. అటువంటి గురువును నింద చేస్తే కూడా ఆ క్షణంగా పట్టుకుంటే సకల పాపాలు, సకల రోగాలు, సకల ఇంకెన్నో పట్టుకుంటే ఎందుకు చెప్పన్నా అవన్నీ అటువంటి స్థితి ఉన్న గురువులను పొరపాటున స్తుతించాలా నిందించదు. దయచేసి నింద చేసి పాపం మూడగట్టుకోవద్దు. ఎందుకు చెప్తున్నంటే నాకు కొన్ని వినిపించినాయి కాబట్టి నేను చెప్తున్నా. ఎందరో అస్తమానికి ఎందరో పోతారు. పోయినట్టు ఏదో ఒకటి వాయికి నచ్చని ఏదో విషయాలు ఏదో మాట్లాడతారు. ఆ నిజమెంత అబద్ధమెంత అది గురువుకే తెలుస్తుంది కదా. గురువు ఆశ్రమం, గురువు యొక్క పరిస్థితి. ఈ లోకం వేసి ఉంటుందంటే వీడియో నుంచి కూడా అనుమానించక ఉంటుంది. తాటి చెట్టు కింద పాలైనా ఇంకేదో అనుకుంటారు. లోకం అట్లుంటుంది. మనం ఏం చేయకపోయినా ఇంకేదో పుట్టిస్తారు. అటువంటి లోకాలలో ఒక వాట్సాప్లో చూసి నమ్ముతాం, ఒక యూట్యూబ్లో వచ్చే నెగిటివ్ రీల్స్ చూసి నమ్ముతాం. అవి నమ్మడం కూడా పరమ దౌర్భాగ్యమే. కాబట్టి ఎవరు ఎప్పుడు ఇటువంటి గురు నిందలకు పాల్పడే వాళ్లకు అది తప్పదు శిక్ష. భగవంతుడు దాని అది సహజమైనది ఎంత ఉంటుంది. ఎందుకు చెప్పన్నా గురు నింద తను చేశాడా రాసి పెట్టుకోండి. వాళ్ళ జీవితాలు
దుర్నింద చేసి వాళ్ళు మన మీద ఒక ఇది చేసిన వాళ్ళు, అది ఎప్పటికైనా వెంటాడుతుంది. ఎందుకు? ఇక్కడ అవేకిన స్నేహం ఉంది, లోపల కుండలి శక్తి సర్పం మేల్కొని ఉంది, మేల్కొని అక్కడ నిశ్చలమై ఉంది. నిద్రిస్తున్న పాము కలిగిన వాడికి ఏమీ చేయలేరు, మేలుకొని ఉండి ఇక్కడ అది స్థిరమై ఉన్నది. ఇప్పుడు కింద మూలాధారంలో చుట్టలు చుట్టుకొని ఉన్న పాము పోయి పైన చుట్టలు చుట్టుకొని ఉంటే అది హిరణ్య గర్భంలో శక్తి చుట్టుకొని ఉన్నది. ఇప్పుడు అది మేల్కొని ఉన్న శక్తిని కనుక టచ్ చేస్తే అది విశ్వాంతరాలలో ఉన్న విశ్వ సర్వశక్తి మొత్తం అది పనిచేయాల్సి వస్తుంది ఆటోమేటిక్. నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను పుట్టానా అంటే ఇది బంగారు పుట్ట, ఇది హిరణ్య గర్భం. ఇప్పుడు అర్థమైంది, అర్థం బంగారు పుట్ట అంటే ఇది. పాము ఎందుకు పుట్టినవంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను పుట్టనా, ఇదే బంగారు పుట్ట. ఇది బంగారు పుట్టలో పోయిన పాము. లోపల ఉన్నది మట్టి, మట్టి మూలాధారం అంటే మట్టి, ఇది హిరణ్యం. ఇప్పుడు అర్థమైందా? మూలాధారం అంటే మట్టి, అందుకే లం బీజాక్షరం అంటారు. లం అంటే బురద, లం అంటే బురద, లం అంటే బురద. లం బీజాక్షరం వం యం రం, లం వం రం యం హం ఓం ఓం. లం టు ఓం స్థితి వచ్చేసింది అంటే ఆ మూలాధారంలో మేల్కొన్నది. అక్కడి నుంచి ఆ మట్టి కుప్పలో నిద్రిస్తున్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి ఆ పరాశక్తి చుట్టలు చుట్టుకొన్న పాము సర్పము సుషుమ్న ద్వారా మేల్కొని హిరణ్య గర్భం అనే పుట్టలోకి ప్రవేశించి ఉన్న దగ్గర కనుక వేలు పెడితే మట్టి పాము ఏం చేయదు. బురద పాము ఏమైనా వేస్తుందా? బురద పాము ఏమైనా వేస్తుందా? చెయ్యదు. ఇక్కడ పోయిన బంగారు పాము జోలికి వస్తే మాత్రం ఈ మనసు ఊరుకుండవచ్చు, ఈ బుద్ధి ఊరుకుండవచ్చు. ఇక్కడ పోయిన బంగారు పుట్టలో వేలు పెట్టిండ్రా అటువంటి మహాత్ములను ఏమైనా మనసా వాచా కర్మన జోక్ కన్నా సీరియస్ కన్నా సతతోనన్నా అంటే మనకు గురువు గారు అంటే సత కాబట్టి ఏదంటారు, పొరపాటులో కూడా ఏమనకంటే మీకు దండ పెట్టి చెప్తున్నా, నేను ఆగచ్చు, ఆ శక్తి ఆగదు. మీకు కలగకపోయే బరకతులకు కారణం అదే. మీరు నన్ను పూజించండి, నన్ను ధ్యానించండి, ఒక్క మాట కూడా నా గురించి ఏమనుకోకుండా ఒక సాక్షాత్ భగవత్ స్వరూపుడిగా కనుక మీరు చేసి చూడండి, మీకు ఎంత అర్థం ప్రకారం నా పేరు రాసుకుని మీకు అద్భుతాలు జరుగుతుంది చెప్తున్నాను. ఇది శాసనం, ఇది శాసనం రాసి పెట్టుకోండి. మీరు నా పేరు రాసుకొని ఒక్క నెగిటివిటీ లేకుండా కూడా మీకు ఎంత అర్థం ప్రకారం జరుగుతుంది. అటువంటి శక్తి ఇది బంగారు పుట్ట, ఇది హిరణ్య గర్భం, ఇది భగవంతుడు సాక్షిగా చెప్తున్న ఆజ్ఞ, ఇది శివాజ్ఞ, ఇది డైరెక్ట్. నేను ఇంత ఎప్పుడు చెప్పలేదు నా జీవితంలో. ఎందుకు చెప్తున్నా అంటే శిష్యులకు, నాతో ఉన్న శిష్యులకు, నా దగ్గర ఉన్న శిష్యులకు, ఇక్కడనే ఉన్న శిష్యులకు కూడా ఇది తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? నా ముందర ఇప్పుడు మీ లోపల ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. పొద్దు ముప్పాలు నా ముందర అక్కడికి తిరుగుకుంటుంటారు కానీ ఎవరికి తెలియదు నా స్థితి, నా శక్తి, నా యొక్క యోగత్వం ఎవరికి తెలియదు. ఇది తెలియదు. ఒక్క పర్సన్ చూడడానికి తెలిసింది లేదు. తెలియదంటే తెలియకపోయా, వాడు మట్టి కొట్టకపోయా. తెలిసిన వాళ్ళకి ఎంత ఉండాలా? గురువు దగ్గర అనుకోవడం కాదు, గురువు యొక్క యోగ స్థితులను బట్టి నడుచుకోండి దయచేసి. అప్పుడు మీకు తెలుస్తుంది గురువు అంటే ఇది సవాల్, ఇది రాసిస్తున్నాయి. అటువంటి బంగారు పుట్టనే కిరీటంగా పెట్టుకున్నటువంటి ఒక యోగి మీ ముందట ఉంటే వాడిని దేవతా స్వరూపంగా భావించి కనుక మీరు గురువు సాక్షాత్ పరబ్రహ్మ అనే భావనతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి భావ ప్రేమ హృదయపూర్తిగా కనుక మీరు ఉంటే మీకు కానిది లేదు, మీకు జరగనిది లేదు. ఇప్పుడు చెప్పిన ఈ స్థితులన్నీ కూడా మీకు కరతలామకం. ఎందుకంటే అటువంటి గురువు మీ సొంతం అయిపోయాడు. ఓవర్ ద్వారా, ఓవర్ చర్యల ద్వారా కూడా గురువును ఉపేక్షిస్తాం. ఏముంది మన ముందరే, మన లెక్కని పండు తింటాడు, మన లెక్కని సీట్లు తింటాడు, మన లెక్కని ఛాయ్ అవుతాడు. కానీ మన లెక్క ఉన్న బురద పాము కలిగిన వాడు కాదు. ఆ బురద పాము లేదు కూడా, అది పోయి సువర్ణ పాము అయింది, స్వర్ణమయమైంది. ఇది తెలుసుకోండి. కుండలీశ్వరాల సాక్షిగా చెప్తున్నాడు. ఈ గ్రహకాలంలో కుండలీశ్వరాల సాక్షిగా చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నది, అది మేల్కొని ఉన్నది, హిరణ్య గర్భము దాల్చింది. మీరు దాన్ని బంగారు పుట్టవది, అదేదో మంచిగా వచ్చింది. బంగారు పుట్టలు ఏలు పెట్టకుంటానంటే ఇదేనా? ఏలు పెట్టకండి, దాన్ని పూజించండి. భౌతికమైన ఆహారం
అతని అతని యొక్క రూప వర్ణనల గురించి మీరు మోసపోవద్దు. దాని వెనుక ఉన్న శక్తి గురించి చూడాలి. కాబట్టి ఈ గ్రహణ కాలంలో కుండలీశనాగ తత్వము పైన ఈ రకమైన ప్రవచనం మీరు విన్నారు. ఇది వినడమే కాదు, ఆచరించండి. దానిపైన మీరు మంచి సాధన చేయండి. అటువంటి గురు భక్తి మీరు కలిగి ముందుగాక. శుభం. ఇప్పుడు మనం